ఒకరికి సంపాదించి వాలంటీర్ 2 సార్లు చేసి తీసుకుంటా అని చెప్తున్నారు. ఇది ఏసీ సార్ తీసుకున్నారు. ఏంటంటే భక్తులతో పడుతున్నారు సార్. అమాయకులైతే ఇంత అన్యాయం సార్. ఇది పాకిస్తాన్ లో ఉన్నావా, ఇండియాలో ఉన్నావా సార్? రోడ్డు మీద సైడ్ కాదు, రోడ్డు మీద అవకన్నా అమ్మ తీసుకెళ్ళి న్యాయం చేస్తాను. నా తరఫున న్యాయం చేస్తాను. ఆయన గొడవబాబుతో వచ్చాడు సార్. ఎవరు కొట్టుకోబాకని బాబు అని చెప్తే వస్తే ఎలా నువ్వు నన్ను ఆపుతావని చెప్పి కస పొడి చేశారు సార్. ఈ గుండెల్లో దింపారు సార్ ఆయనకి ఎలా సార్ ఇది సీఎం గారి దాకా తీసుకెళ్ళండి సార్. ఇలా డ్రగ్స్ వల్ల ఉన్నాం మనం సార్. రాముల వారి పుణ్యక్షేత్రంలో ఉన్నాం సార్. మనం రాముల వారి పుణ్యక్షేత్రం సార్. ఇది ఇలాంటి చోట డ్రగ్స్ జరిగి ఇలాంటి హత్యలు జరగడం ఏంటి సార్? రోడ్ల మీద మనకి జాగ్రత్తలు అవ్వతారా సార్? బండి గుద్దేసి తమ్ముడు ఏంటి తమ్ముడిది అంటే కొరదాకి సంపుదాకి వస్తారా సార్? ఆయుధాలు వేసుకొని తిరుగుతున్నారు సార్ రోడ్డు మీద సార్. ఇలాంటి ప్రభుత్వంలో సార్ గంజాయిలు అడిగెడుతున్నాము, డ్రగ్స్ అడిగెడుతున్నాము అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఓట్లు అడిగేయడానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మాకు ఓట్లు కావాలని అడుగుతున్నారు. ఈ రోజు ఈ వ్యవస్థలో ఇలా జరుగుతుంది. ముగ్గురు ఆడపిల్లలు తండ్రి సార్. ఆయనకి ఏం న్యాయం చేస్తారు సార్? ఆయనకి బతకడానికి ఏం లేదు సార్. ఆయన పిల్లలకి ఏం చేస్తారు సార్? ఎవరేం చేస్తారు సార్ ఆయన పిల్లలకి? ఆయనే సార్. ఆయన ఇంటిని బతుకుతారు సార్ కుటుంబం. ఆయన వల్లే బతుకుతుంది సార్ కుటుంబం. ఆయన లేకపోతే కూడా కుటుంబానికి దిక్కెవరు సార్? నేనేం చేయగలుగుతాను సార్? నా బావ నా ముందే చంపుతున్నారు సార్.